బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ సీఎంకి ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు రచ్చగలిచి ఇంట గెలిచిన మనిషి, పద్మశ్రీ, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ రినోడ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఐ రిక్వెస్ట్ హిమ్ టు ప్లీజ్. సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం తనకొచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు 18 గంటలు పనిచేసి తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదని, రాష్ట్ర నేతలు అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శమన్నారు బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో బసవతారకం ఆసుపత్రి ప్రారంభిస్తామని ప్రకటించారు. గతంలోనే చంద్రబాబు స్థలం కూడా కేటాయించారని చెప్పారు. మరి ఎలా దేశంలో ఒకప్పుడు కార్డియాలజీ, దాని తర్వాత క్యాన్సర్ అయిన వాళ్ళు ఇవాళ దాన్ని ఈ 2 సమతుల్యంగా వెళ్తున్నాయి సమాజంలో. ఇవాళ ఈ యొక్క 2 రోగాలు అటువంటిది ఇన్సూరెన్స్ పెరుగుతుంది. దాని తగ్గట్టుగా ఆసుపత్రిని కూడా విస్తరణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిసాము. అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి అందరి మా బౌర్డు తరఫున, మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.